కాంతారావు గారు, వాల్మీకి రామాయణ గాథను కొనసాగిద్దామండి. అలాగేనండి. భరతుడు శత్రుఘ్నుడు రాముని యొక్క ఆశ్రమం లోపలికి అడుగు పెడతాం. రామునికి పాదాభంగం చేటి వరకు చెప్పుకున్నాము. ఆ తరువాత రాముడు భరతుణ్ణి అనేక కుశల ప్రశ్నలు వేస్తాడు. అవన్నీ కూడా మనం చెప్పుకోవాలి. నాయనా భరత, నాన్నగారు క్షేమంగా ఉన్నారా? రాజ్య వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నావా? నీ మంత్రులు నీకు సరియైన సలహాలు ఇస్తున్నారా? బ్రాహ్మణులను బాగా గౌరవిస్తున్నావా? నీ సైన్యానికి ఆలస్యం చేయకుండా జీతాలు, రోజువారీ భత్యాలు ఇస్తున్నావా? అలాగే ఇంకొక మాట కూడా రాముడు అంటాడు, నీవు స్త్రీలను నమ్మకుండా ఉంటున్నావని, వారికి రహస్యాలు చెప్పకుండా ఉంటున్నావని తెలుస్తాను అంటాడు. ఆ రకంగా రాముడు దాదాపు 70 శ్లోకాలలో భరతునికి రాజ్య వ్యవహారాలు, రాజనీతి వ్యవహారాలు, రాజ్యాన్ని ఎలా పాలించాలి అనేటటువంటి విషయాలు అనేకం ప్రశ్నల ద్వారా భరతుడు అడుగుతాడు. ఈ ప్రశ్నలన్నీ అయిన తర్వాత భరతుడు, రామ, మన తండ్రి గారు చనిపోయినారు అంటాడు. నువ్వు వచ్చి అందువలన రాజ్యాన్ని స్వీకరించు అంటాడు. అంటే రాముడు అంటాడు, నాయనా భరత, తండ్రి గారి ఆదేశాన్ని పాటించడమే మన విధి. తండ్రి గారు ఏం చెప్పారు? నాకు 14 ఏళ్ళ వనవాసం చెప్పారు. నేను వనవాసంలోనే ఉంటాను. నీకు పట్టాభిషేకం చెప్తారు, నువ్వు రాజ్యం చేసుకో. తండ్రి గారి ఆదేశాన్ని మనం పరిపాలిద్దాము అంటాడు. అప్పుడు భరతుడు, నువ్వు రాజ్యాన్ని స్వీకరించాలన్నా, అంతేకాదు నువ్వు ముందు తండ్రి గారికి చేయవలసినటువంటి ఉదక క్రియలు చెయ్యి అంటాడు. అంటే శ్రాద్ధకర్మ చేసేటప్పుడు ప్రధానంగా ఉదకంతో ఇట్లా కిందకు వదులుతారు కాబట్టి వాటిని ఉదక క్రియలు అంటారు. ఆ ఉదక క్రియలు నువ్వు ముందు నిర్వహించు అంటాడు. అప్పుడు రాముడు తండ్రి గారి యొక్క మరణానికి సంబంధించి విపరీతంగా బాధపడి మూర్చిపోయినట్లుగా వాల్మీకి మహామంచి అవుతాడు. కాంతారావు గారు, భరతుడు తండ్రి గారి మరణ వార్త చెప్పి చాలాసేపు అయింది కదా. ఆ తర్వాత రాముడు తండ్రి గారు ఆజ్ఞను పాటించాలని మన విధి అని కూడా అన్నాడు కదా. ఆ వాదన అయిన తర్వాత శ్రీరాముడు దుఃఖం ముంచుకొచ్చిందా? ఇది ఆ మహాకావ్యంలో ఉన్నటువంటి ఒక అసంబద్ధత అండి. వాల్మీకి ప్రధానంగా రామాయణ రచనా కాలంలో ఉన్నటువంటి రాజ్య వ్యవహారాలు ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయాలన్నిటి కూడా ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాడు. అందువలన ఇప్పుడే నేను చెప్పాను, నీవు స్త్రీలకు ఏ రహస్యాలు చెప్పకుండా ఉంటున్నావు కదా అని కూడా అడిగారు. అంటే రామాయణ రచనా కాలం నాటికి స్త్రీలకు ఏ రహస్యం చెప్పకూడదు అనేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఆలోచన పురుషుల్లో ఉండేది. అలా ప్రశ్నలన్నీ రాజ్య వ్యవహారాలు ఎలా చెయ్యాలి అనే దాని గురించి చెప్పడం కోసమే ఆ సన్నివేశంలో అన్ని ప్రశ్నలు వేయించాడు. కానీ వాల్మీకి ఏం చేశాడు? 100వ సర్గ మొదట్లోనే తండ్రి గారి కుశలం రాముడి చేత అడిగించాడు. తర్వాత 76 శ్లోకాలలో రాజ్యం ఎలా చేయాలి, రాజ్య వ్యవహారాలు ఎలా నిర్వర్తించాలి అని ప్రశ్నల రూపంలో భరతుని అడుగుతాడు. అప్పుడు కూడా తండ్రి గారి కుశలం కొరకు ప్రశ్న ప్రత్యేకంగా భరతుడు సమాధానం కొరకు ఆగడు. ఆ తర్వాత 101వ సర్గలో భరతుడు తండ్రి గారి మరణ వార్తను చెప్పిన తాను తన ప్రతిజ్ఞ, తండ్రి గారి ఆదేశాన్ని పాలించాలనేటటువంటి తన యొక్క నిశ్చయము అవన్నీ చెబుతాడు చెప్తే అప్పుడు కూడా బాధపడ్డు. చివరికి 103వ సర్గలో రాముడు తండ్రి గారి మరణ వార్త విని మూర్చపోయినట్లుగా అప్పుడు చూపిస్తాడు వాల్మీకి మహాముని. ఇది ఒక రకంగా రామాయణ మహాకావ్యంలో ఉన్నటువంటి ఒక చిన్న అసంబద్ధత. ఆ రకంగా రాముడు మూర్చిపోతాడు, లేస్తాడు. లేచిన తర్వాత మందాకిని నది ఒడ్డుకు తమ్ముడితో సహా భార్యతో సహా వెళ్తాడు. అక్కడ తండ్రికి ఉదక క్రియలన్నీ కూడా పూర్తి చేస్తాడు. అప్పుడు మళ్ళా ఆశ్రమంలోకి వస్తారు. ఆశ్రమంలో అందరూ ఆసీనులు అవుతారు. రాముడు వశిష్ఠుడు ఉన్నతాసనాల మీద కూర్చుంటారు.
అంతకంటే కొంచెం తక్కువ ఎత్తు ఉన్నటువంటి ఆసనాల మీద తల్లులు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, మంత్రులు, అలాగే గుహుడు వీళ్ళందరూ కూడా కూర్చొని ఉంటారు. అప్పుడు భరతుడు రాముడిని అడుగుతాడు, అన్నా రామచంద్ర, నువ్వు తండ్రి గారు మరణించారు, నువ్వు తప్పనిసరిగా రాజ్య పట్టాభిషేకాన్ని నువ్వు అంగీకరించాల్సింది అని చెప్పి భరతుడు రాముడిని అడుగుతాడు. అప్పుడు రాముడు భరతుడి యొక్క కోరికను తిరస్కరిస్తాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మిగిలిన మంత్రులు కూడా రాముడిని రకరకాల పద్ధతుల్లో, రకరకాల వాదనలతోటి, నాయన రామచంద్ర నువ్వు తప్పనిసరిగా రాజ్యాన్ని స్వీకరించాలి అని చెబుతూ వాళ్ళు అనేక మంది అనేక విధాలుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. వారిలో జాబాలి అనేటటువంటి ఒక మంత్రుడు రామునితోటి వీళ్ళందరూ చెప్పిన వాదనల కంటే విభిన్నంగా మరొక కొత్త రకమైన వాదనతోటి రాముడిని ఒప్పించి రాజ్యానికి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తాడు. ఆయన వాదనని వినిపిస్తానండి. ఆయన ఏమంటాడంటే, జాబాలి, రామా, ఈ భూమిపై ఎవరికెవరు, మనం అందరం త్రోవలో ఒకరినొకరు కలుసుకునే బాటసారులు మాత్రమే. ఈ బాటసారుల్లో నిన్నటిదాకా మనతో కలిసి వచ్చినటువంటి దశరథులో బాటసారి అక్కడ ఆగిపోయినాడు. మనం ముందుకు సాగుతున్నాం. ఇక మహారాజ్ చనిపోయినారు, ఆయన గురించి నీవు ఆలోచించవలసినటువంటి పని లేదు. చనిపోయిన వారి ఆత్మ తృప్తి కొరకు 8వ రోజులు భోజనాలు పెట్టాలి అని కొందరు అంటారు. దానివల్ల ఎంత భోజనం వృధా అవుతున్నది? చనిపోయిన వ్యక్తి తింటాడా? ఇక్కడ ఒక వ్యక్తికి భోజనం పెడితే అది వేరొకరికి చేరటం, ఆత్మరూపంలో ఉన్న వారికి చేరటం నిజమైతే, ప్రయాణంలో ఉన్న ఒక వ్యక్తికి, ఆయన ఎక్కడో దూరాభారంలో ప్రయాణంలో ఉంటాడు, ఆయన పేరు చెప్పి మంత్రాలతోటి ఇంటి దగ్గర ఒక వ్యక్తికి భోజనం పెడితే, సమంత్రకంగా భోజనం ఈ వ్యక్తికి పెడితే ఆ వ్యక్తికి చేరుతున్నదా? చేరటం లేదు. కాబట్టి ఈ శ్రాద్ధ కర్మలు చేయటము, ఆత్మలకు భోజనం ఇక్కడ పెడితే అక్కడ ఆత్మలకు అందుతుంటాం, ఇదంతా కూడా అవాస్తవమైన విషయం. ఆయన బలులీయమని, దానాలీయమని, తపస్సు చేయమని ఇవన్నీ పండితులు చెబుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు? వాళ్ళు తమకు ఇతరులు ఇవ్వటానికే ఉద్దేశించబడ్డారు. ఆయన ఇవన్నీ కూడా ఎవరైతే చెబుతున్నారో వాళ్లకు దాని పేరు మీద ఇస్తే తీసుకొని పోవటానికి చెబుతున్నారు తప్పితే వేరే కారణం కాదు. కాబట్టి ప్రత్యక్షంగా తెలిసిన వాటిని అంగీకరించు, పరోక్ష ప్రమాణంతో దీన్ని అంగీకరించకు. కంటికి కనిపించే విశ్వానికి అవల ఇంకేజీ లేదని అన్నానికి రా. నీ కంటికి ఏం కనిపిస్తున్నది? ఈ భూమి, ఈ రాజ్యము, నీ అన్నదమ్ములు ఇవన్నీ కనిపిస్తున్నాయి. వీటికంటే ఆవల ఏదో స్వర్గమనో నరకమనో ఏదో ఉంటే అనేటటువంటి దాన్ని ఎంత మాత్రం అంగీకరించుకో. కంటికి కనిపించింది మాత్రమే అంగీకరించు. దశరథుని ఆత్మ అనేదే లేదు. కాబట్టి దాని విషయం ఆలోచించగా దశరథుని యొక్క ఆత్మ క్షోభిస్తుందేమో, నేను కనుక ఆయన ఆదేశం శిరస అభించకపోతే ఆయన ఆత్మ అక్కడ అసంతృప్తితో పోతుందేమో అని నువ్వు అట్లాంటి దాన్ని అంగీకరించకుండా భరతుని విన్నపాన్ని అంగీకరించి రాజ్యాన్ని స్వీకరించు అని ఇంత వివరంగా మరొక కోణంలో రాముడిని అయోధ్యకు తీసుకురావటానికి జాబాలి అనేటటువంటి మంత్రి చెబుతాడు. కానీ వాల్మీకి మహాముని ఏం రాస్తారంటే, జాబాలి యొక్క వాదనలను నేరుగా రాముడు తిరస్కరించడు. కానీ ఏమంటాడు? నేను సత్యాన్ని గౌరవిస్తాను, దానాలు, తర్పణలు, సంప్రదాయ కర్మలు అన్నీ సత్యం మీద ఆధారపడ్డాయి. మన పెద్దలు ఏం చెప్పారు? సత్యము, ధర్మము, పరాక్రమము, అన్ని జీవుల యందు ప్రేమ, బ్రాహ్మణుల పూజ, ఇవన్నీ స్వర్గమునకు చేరటానికి దారులని మన పెద్దలు చెబుతారు. కాబట్టి నేను ఆ మార్గంలో ప్రయాణిస్తాను, ఆ మార్గాన్ని నేను వీడను. అయినా జాబాలి, నీవు బ్రాహ్మణుడు కానీ నాస్తికుడు. నీ వంటి నాస్తికుడిని తన కొలువులో చేర్చుకొని నా తండ్రి తప్పు చేశాడయ్యా. నీవు ఎవరిని ఆదర్శంగా తీసుకుని ఈ మాట్లాడినావో ఆ బుద్ధుడు, ఆ తథాగతుడు పరమ నాస్తికుడు, దొంగ. జ్ఞానులు నాస్తికులతో ఎప్పుడూ సంబంధం పెట్టుకోరు అని జాబాలిని రాముడు నిందిస్తాడు. బుద్ధుడిని రాముడు చోరుడు అన్నాడా అండి? అవునండి. రాముడు అయోధ్యకాండ 109వ సరిగ్గా 34వ శ్లోకంలో ఏమన్నాడంటే,
యథాహి చోర సతాహి బుద్ధస్తథాగతం నాస్తికమత్ర విద్ధి అని అంటాడు. అంటే నీవు చెప్పినటువంటి ఈ బుద్ధుడు ఆ తథాగతుడు పరమ నాస్తికుడు దొంగ అని చెప్పి రాముడు స్పష్టంగా అంటాడు. 9 లక్షల సంవత్సరాల నాటివాడుగా చెప్పబడే రాముడు ఇప్పటికీ 2500 సంవత్సరాల నాడు జన్మించిన బుద్ధుడిని తిట్టడం ఎలా సంభవం అయిందండి? ఇది మనకు మరొక విషయాన్ని రుజువు చేస్తుంది. అదేంటంటే రామాయణం అనేది 9 లక్షల సంవత్సరాల కింద జరిగింది అని పౌరాణికులు చెబుతారు. మరి అదే రామాయణంలో ఇప్పటికి దాదాపుగా 2500 సంవత్సరాల కిందట జీవించినటువంటి బుద్ధుడిని రాముడు తిట్టాడు అని చెప్పుంటారు. అంటే ఏందన్నమాట, రామాయణ రచనా కాలం ఇటీవలదే, 2500 సంవత్సరాల కంటే యువతలదే అనేటటువంటి దానికి ఇది ఒక రుజువు. చరిత్రకారులు ఏమంటున్నారు, రామాయణ రచనా కాలము క్రీస్తుపూర్వం 500, 230 దాని తర్వాత మాత్రమే జరిగింది అని అనేక రుజువులు చెప్తున్నారు. వాటిల్లో ఇది ఒక రుజువు అండి. కాంతారావు గారు, కొంతమంది పండితులు ఈ శ్లోకం ప్రక్షిప్తమని బుద్ధుని తర్వాతి కాలం నాటి రామభక్తుడు ఎవరో రామాయణంలో చేర్పించాడని అంటారు కదా. ఇక్కడ ఒక విషయం అండి ప్రహ్లాద్ గారు, ప్రక్షిప్తము అంటే మధ్యలో చేర్చబడినది అని అంటాం. అంటే మూల ప్రతిలో లేకుండా మధ్యలో ఎవరో ఒక రామభక్తులు రాముని యొక్క వాదనను మరింత శక్తివంతంగా ఉంచడానికని చెప్పి ఆ వాదన చేసినటువంటి జాబాలిని తిడుతూ బుద్ధుడు నాస్తికుడు దొంగ అని చెప్పి రాముని చెప్పించాడు అని చెప్పి అంటారు. ఇది ప్రక్షిప్తం అని చెప్పి కొంతమంది పండితులు అంటున్నారు. కానీ ఒక విషయం గమనించండి, రామాయణ ప్రతులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రామాయణ ప్రతి తీసుకున్నా కానీ దాంట్లో ఈ బుద్ధుని రాముడు తిట్టినట్టుగా స్పష్టంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి, మూలప్రతిలోనే ఈ శ్లోకం ఉందన్నమాట. అంటే మూలప్రతిలోనే ఆ వాల్మీకి అనే పేరు గల రచయిత ఈ తథాగతుని తిడుతూ చెప్పాడన్నమాట. కాబట్టి ఇది ప్రక్షిప్తం కానే కాదు అంటానికి ఇదే ఒక రుజువు. సో ఆ రకంగా రాముడు బుద్ధుడిని తిడతాడు. జాబాలి ఒక వాదన చేశాడు రాముని తీసుకురావటానికి, దాన్ని రాముడు ఖండిస్తాడు. ఇప్పుడు వశిష్ఠుడు మరొక రకమైనటువంటి వాదన తీసుకొస్తాడు. ఆయన రాముడి వైపు చూసి, నాయన రామచంద్ర, ఈ సృష్టి జరిగినటువంటి విధానాన్ని వివరిస్తాను విన్నాయన. ఈ సృష్టి ప్రారంభం కావటానికి ముందు ఈ లోకమంతా నీటితో నిండి ఉంది. ఆ నీటిలో నుండి భూమి పుట్టింది. తర్వాత బ్రహ్మ దేవతలు పుట్టారు. బ్రహ్మ నీటిలో ఉన్న భూమిని వరాహం అంటే పంది రూపంలో పైకి తీసుకువచ్చాడు. బ్రహ్మకు కశ్యపుడు, అతనికి సూర్యుడు, అతనికి మనువు పుట్టారు. అతని కుమారుడే ఇక్ష్వాకు. మీరందరూ ఎవరు? ఆ ఇక్ష్వాకు యొక్క సంతతి వారు. అందువల్ల మిమ్మల్ని అందరినీ కూడా ఇక్ష్వాకు వంశస్థులు అని చెప్పి మిమ్మల్ని పిలుస్తున్నారు. మీ ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి ఆచారం ఏంటి? పెద్ద కుమారుడే తండ్రి తర్వాత రాజ్యాధికారం స్వీకరించటం. ఆ ప్రకారంగా ఇక్ష్వాకు వంశస్థులుగా నువ్వు నీ వంశాచారాన్ని అనుసరించి నువ్వు రాజ్యాన్ని స్వీకరించు. ఇది కులగురువుగా నా యొక్క ఆదేశం కూడా నాయన, నువ్వు దాన్ని తప్పకుండా అమలు చెయ్యి అంటాడు. కాంతారావు గారు, మన పురాణాల్లో విష్ణువు వరావతారం ఎత్తాడని చెప్పబడింది కదా, మరి వాల్మీకి బ్రహ్మ వరాహ రూపం ఎత్తడానికి రాయబడింది ఏమిటి? మన పురాణాలు అనేక వందల సంవత్సరాల పాటు అనేక మంది కవుల చేత రాయబడ్డాయండి. ఒక పురాణంలో విష్ణు వరాహావతారం ఎత్తాడు అని ఉంటుంది, ఇంకో పురాణంలో బ్రహ్మ వరాహావతారం ఎత్తాడు అని ఉంటుంది. ఇవన్నీ కూడా అనేకులైనటువంటి కవులు అనేక సంవత్సరాల కాల విభజనలో ఇప్పుడు చాలా గ్యాప్ తోటి రాసినందువల్ల మాత్రమే ఈ రకమైనటువంటి వైరుధ్యాలు దొరుకుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గొప్ప కవుల కల్పనలుగా మనం అంగీకరించాలండి. ఇంకో అనుమానం అండి, మన సైంటిస్టులు ముందు భూమి పుట్టిందని, భూమి మీద ఉన్న ఆక్సిజన్, హైడ్రోజన్,
కలయికతో నీరు పుట్టిందని నిరూపించబడింది కదా. మరి వాల్మీకి మహాముని ముందు నీరు పుట్టిందని చెప్పారేమిటి? ఇది ఇవాళ సైన్స్ నిరూపించిన విషయం మనకందరికీ తెలుసు. ఏమని నిరూపించింది సైన్సు? 470 కోట్ల సంవత్సరాల క్రితం ఒక మండే వాయుగోళంలాగా ఈ భూమి పుట్టిందని, అది క్రమంగా చల్లబడ్డదని, భూమి పైభాగం అంతా పెంకులాగా ఉండి ఆ పైభాగాన అనేక ఖనిజాలు, అనేక మూలకాలు ఉన్నాయని, వాటిల్లో అనేక వాయువులు, హైడ్రోజన్, ఆక్సిజన్ అనే ఇంకా రకరకాల వాయువులు ఉన్నాయని, కొంతకాలం తర్వాత హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువుల యొక్క కలయిక ప్రత్యేక సందర్భంలో జరిగి 1000 సంవత్సరాల పాటు వానలు పడి ఈ భూమిలో ఉన్నటువంటి పల్లభ ప్రాంతాలన్నీ నిండిపోయినాయని, అవే సముద్రాలని చెప్పారు. అంటే సైన్స్ ఏం నిరూపించింది? ముందు భూమి పుట్టింది, ఆ తర్వాత భూమి మీదకు నీరు ప్రవేశించింది అని సైన్స్ నిరూపించిన విషయం. మరి వాల్మీకి రామాయణంలో ఎందుకుందంటే, ఆనాటికి రామాయణ రచనాకాలం నాటికి మన దేశస్థుల యొక్క సైన్స్ విజ్ఞానం అది, శాస్త్రీయ విజ్ఞానం అది. అందువలన అప్పుడు వాళ్ళకున్న విజ్ఞానంతో ఈ విషయాన్ని రాశాడు వాల్మీకి మహాముని. సరే, వశిష్ఠుడు చెప్పవలసింది వశిష్ఠుడు చెప్పారు. కానీ రాముడు వశిష్ఠునికి కూడా సూటిగా సమాధానం చెప్పకుండా, నేను పితృవాక్య పరిపాలన చేస్తాను, 14 ఏళ్ళు అరణ్యంలోనే ఉంటాను, నేను రాను అంటాడు. వెంటనే వశిష్ఠుడు ఆలోచించి, నాయన భరత, బంగారు పాదుకలను తెప్పించయ్యా అంటాడు. బంగారు పాదుకలు తీసుకొస్తారు, రాముని ముందు పెట్టిస్తాడు, రాముడిని తొడుక్కోమంటాడు, ఆయన తొడుక్కుంటాడు. అవి మళ్ళా నువ్వు కాళ్ళు తీయమని చెప్పని భరతుని తోటి, నాయన ఈ బంగారు పాదుకలను తీసుకెళ్ళు, అయోధ్య తీసుకురా, అక్కడ ఈ బంగారు పాదుకలను సింహాసనం మీద ప్రతిష్ఠించి వీటికి పట్టాభిషేకం చేసి ఆ బంగారు పాదుకల సాక్షిగా నువ్వు అయోధ్యని 14 ఏళ్ళు పరిపాలించిన ఆయన అంటాడు. దానికి రాముడు కూడా అంగీకరిస్తాడు. ఆ రకంగా రాముడు తొడిగినటువంటి పాదుకలను, బంగారు పాదుకలను భరతుడు నెత్తి మీద పెట్టుకొని అయోధ్య వైపు బయలుదేరుతారు, ఆ పాదుకలకు పట్టాభిషేకం చేసి. సో ఆ రకంగా పాదుకా పట్టాభిషేకం అనేటటువంటి ఘట్టం వరకు మనం వచ్చామండి. తర్వాత కథ తర్వాత చెప్తాం. నమస్కారం అండి.